అదేవిధంగా మూసీ సుందరీకరణ, ఆ ఫ్యూచర్ సిటీ, ఇట్లా ఒక మంచి విజన్ తో మరి ముందుకు పోవాలన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం, 2047 వరకు ఒక $3 ట్రిలియన్ కిందికి తీసుకుపోవాలని ఒక సంకల్పం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది అనేది ఒక గొప్ప విషయం అండి. ఈ రాష్ట్రంపై ఆయనకు ఒక విజన్ ఉంది కాబట్టే ఇవన్నిటిని మరి ఫ్యూచర్ సిటీ గాని మరి అదేవిధంగా మూసి సుందరీకరణ గాని, ఈ విద్య, వైద్యము, ఉద్యోగాలు అన్నిటి విషయాలలో ప్రతి విషయం దాదాపు ఈ రోజు 80 లక్షల ఉద్యోగాల వరకు ఈ 2.5 సంవత్సరాలలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విద్య విషయంలో చూడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, విద్య విషయం చూస్తే ఈ రోజు మన తెలంగాణలో అనేక రకాలుగా మరి ఈ రోజు చూస్తే చాలా మనకు ఇబ్బందికరంగా ఉంది విద్య అనేది. ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా పాఠశాలలు ఈ రోజు విద్య చూస్తే మనకు 30-20 రకాలుగా విద్య ఉంది. దాన్ని దాదాపు 20 రకాలుగా విద్యలు ఉన్నాయండి. ఎన్నో రకాలుగా చెప్తే దీన్ని మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కిందికి తీసుకురావడం అనేది ఒక ప్రభుత్వ పాఠశాలలు, మండల, జిల్లా, నగరపాలక సంస్థలు, గురుకులాలు, ఇట్లా కస్తూరబా మోడల్ స్కూల్స్, మోడల్ రెసిడెన్షియల్ అని చూస్తే దాదాపుగా ఒక 28 రకాల స్కూల్స్ ఉన్నాయి అవి. మరి దీని అన్నింటినీ అనుసంధానం చేసి మరి 12th వరకు ఒకటే దగ్గర ఉండాలి, వాళ్ళకు అకామిడేషన్ కల్పించి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి విద్య విషయంలో కూడా చూస్తున్నారు. ఈరోజు వ్యవసాయ విషయంలో కూడా అనేక దగ్గర వీళ్లకు మరి పెట్టుకోవడానికి మరి కట్టడాలు కట్టి ఇప్పుడు అదొకటి చేస్తున్నారు అకామిడేషన్ కోసం. కాబట్టి ఇది కానీ జితేంద్ర గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటుంది, దానికి అందరూ అంగీకారం చెప్తారు. కానీ ఆర్థిక పరిస్థితి వాటిని తట్టుకునే స్థితిలో ఉందా అనేది ప్రశ్న ఇక్కడ. ఒకటండి, ఇప్పుడు మనకు ఆర్థికంగా ఈ రోజు రాష్ట్రంలో దేశంలోనే జీడిపిలో నంబర్ 1 స్థానంలో ఉన్నామండి. తలసరి ఆదాయంలో కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నామండి. అదేవిధంగా మనకున్నటువంటి పెద్ద అసెట్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో 65% స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఈకో సిస్టమ్ గా పనిచేస్తే మనకు డబ్బులు వస్తాయి, తప్పేం లేదు దీంట్లో. దేశంలో అన్ని విషయాలలో నంబర్ 1 ఉన్నప్పుడు సంపద సృష్టించాలి, సంపద పంచిపెట్టాలనే సంకల్పంతో ముందుకు పోవాలన్నట్టుగా ముఖ్యమంత్రి గారిది ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు ఎక్కడ కూడా మరి వృధాగా డబ్బులు అనేది చేయడం లేదు కదండి. ఎక్కడ కూడా డబ్బులు అనేది వేస్ట్ చేయకుండా ఒకవైపు అప్పులు కడుతూ ఒకవైపు సంక్షేమం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంకా ఎందుకు కావండి, కొన్ని రోజులైతే దీన్ని ఒక స్థిరత్వంగా వచ్చేస్తుంది, ఇబ్బంది కాకుండా. ఇప్పుడు ఈ రోజు 1వ తారీఖే జీతాలు ఇవ్వగలుగుతున్నాము. అంతకుముందు 10 సంవత్సరాల భారత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి అప్పులన్నీ తీరుస్తా ఉన్నాం. 6,500 అప్పులు తీరుస్తున్నాం. అన్ని రకాలుగా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయి దుబారా ఖర్చులన్నింటినీ తగ్గించుకొని చేస్తూ ముందుకు పోతే ఎందుకు రాదండి. ఇప్పుడు అనేక రకాలుగా మనకి ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక పెద్ద ఎసెట్ అండి. హైదరాబాద్ రంగారెడ్డి అనేది కానీ ఇక్కడ ప్రభుత్వ భూములను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఇవ్వడం అనేది చర్చకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే కరెక్టే అంటారా? ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కలుపుతారా? ఇప్పుడు ఇంతకు ముందు జరిగినటువంటి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి రాష్ట్రంలో ఒక 3-4 పార్టీలు ఉన్నాయండి. అక్కడ పనిచేసుకోవడానికి బీఆర్ఎస్ కు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా పార్టీ ఆఫీసుల కోసం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని అన్నిటికి ఇచ్చింది కదండి. అది సహజంగా వచ్చేదే అది. దానికి అనేది ఈ రోజు ఆఫీసులు కట్టుకోలేదండి. బీఆర్ఎస్ ఆఫీస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా? కాబట్టి దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం, ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులుగా పనిచేయాలంటే ప్రజల కోసం పనిచేసినప్పుడు అక్కడ పార్టీ ఆఫీసులు ఉండాలి, ఆ యాక్టివిటీస్ జరగాలి. ప్రజల వైపు ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతిపక్షం ప్రశ్నించాలి, ప్రభుత్వం పనిచేయాలి. ఇవన్నిటి వ్యవహారాలలో పార్టీ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించడం విషయం మాట్లాడడం అనేది ఎవరు మాట్లాడినా తప్పే. ఎందుకంటే అదొక పరంపరంగా వస్తున్నటువంటి వ్యవహారం. మరి ఎక్కడ పనిచేస్తారండి? ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ పనిచేస్తారు మరి పార్టీలంతా? కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. అయితే కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని అమలు చేయడం కూడా మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఎలా అమలు చేస్తారు? ఇదే నేను చెప్పాను కదండి. ఇప్పుడు మనకంతా రాబోయే కాలంలో ఇప్పుడు పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, లాభాల బాటలో నడవడానికే కదండి. ఇప్పుడు 18,500 కోట్లు వస్తున్నది. దీన్ని ఇంకా పెంచి దానికి సంబంధించినటువంటి అప్పులని తగ్గించుకొని ముందుకు పోతే తప్పకుండా ఇవన్నిటిని విజయం సాధిస్తాం. ఒక విజన్ ఉంది కదండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి చేస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. మేము ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసమే మేమంతా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా దుబారా జరగట్లేదు కదా. ఎక్కడ దుబారా జరుగుతుంది చూపించండి. ఈ రోజు అప్పులు కట్టడానికి కొంత అప్పులు చేసినాం, తీరుస్తాం అదంతా. ఈ రోజు చూడండి, ప్యాడీ అనేది విపరీతంగా పండింది మన దగ్గర.
బ్రహ్మాండమైనటువంటి మనకు ధాన్యాగారం నిండింది, ఎక్కడ ఇబ్బందులు లేవు. ఇప్పుడు 2 జీవనదులు ఉన్నాయి, చేసుకోగలిగినంత మేము ప్రయత్నాలు చేస్తున్నాం బ్రహ్మాండంగా. ఎక్కడ కూడా స్కామ్ జరగకుండా, కుంభకోణాలు జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. ఇబ్బందులు ఎక్కడ వస్తాయండి? ఒక విజన్ ఉన్నప్పుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది రాష్ట్రం అనేది. ఎందుకు నడవది? రైట్ రైట్. శ్రవణ్ గారు గుడ్ మార్నింగ్.